ఈ ప్రతి సంవత్సరం డిజేబుల్ డే సందర్భంగా క్రీడలు కాకుండా మిగతా ప్రొఫెషనల్ పారా స్పోర్ట్స్ అనేది కూడా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కొంతవరకైనా మనకి ఇక్కడ మెరుగైన స్పోర్ట్స్ పర్సన్ దొరుకుతారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఎంపీ మేడం గారు ఉన్నారు, ఎమ్మెల్యే సార్ ఉన్నారు. కాబట్టి లాస్ట్ టైం కూడా మనం స్టేట్ మీట్ ఎమ్మెల్యే సార్ చేతుల మీద గ్రాండ్గా సక్సెస్ చేశాం. దానికి సార్ చాలా సహకరించిండు, దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చే మేజర్ ప్రాబ్లం మా దివ్యాంగ క్రీడాకారులకు వచ్చేది ఏంటంటే సార్, మాకు ఎలాంటి బడ్జెట్ అలొకేషన్ అనేది గవర్నమెంట్ నుంచి లేదు. అదొకటే పెద్ద ప్రాబ్లంగా ఉంది. మీరు కొంచెం దయ తలిచి ఎంపీ మేడం ఉన్న మీరు మన వరంగల్లో అత్యధికంగా పారా క్రీడాకారులు 100 మంది పైన ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నారు సార్, ట్రైనింగ్ తీసుకున్న క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ సహాయ సహకారాలు అంతే అని ఆశిస్తున్నా. అదేవిధంగా గతంలో ఏ ప్రభుత్వం లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు క్రీడా పాలసీ మీద కానీ క్రీడల మీద కానీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అది స్పోర్ట్స్ పాలసీ అతి తొందరలోనే మార్చి వరకు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాను సార్. దాంట్లో పారా స్పోర్ట్స్ అనేది ఇంక్లూడింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మన శ్రీమాన్ నారాయణ సార్ కూడా ఉన్నారు. కాబట్టి దివ్యాంగ క్రీడాకారులను కూడా సాధారణ క్రీడాకారులనే గుర్తించి వాళ్ళకి సరైన అవకాశాలు ట్రైనింగ్ ఇప్పించి మేము అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి తెలంగాణ నుంచి ఒకే ఒక అథ్లెటిక్ ఒలింపిక్స్ ఆడింది, పారాలింపిక్స్. జీవన్ దీప్తి ఆమె ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడలిస్ట్ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించి ₹1 కోటి నజరానా గ్రూప్ 2 ఆఫీసర్ ప్లస్ 500 స్థలం ఇక్కడే ఇచ్చారు. ఆ అమ్మాయి పారా క్రీడాకారులే. మా అసోసియేషన్ మా ఒక నెంబర్ అయినా మాకు సరైన కింది స్థాయి వాళ్ళకి సరైన దొరకట్లేదు. ఇలాంటి ఆనుమత్యాలు బయటికి రావాలంటే గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం రావాలి సార్. తప్పకుండా ఎంపీ మేడంకును ఎమ్మెల్యే సార్ గారికి ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఫైనాన్షియల్ పరంగా మేము ఇంటర్నేషనల్కి వెళ్తున్నాం, నేషనల్స్ ఆడుతున్నాం, బట్ గవర్నమెంట్ నుంచి ఏం లేదు. అదేవిధంగా ఒక ఆర్థోపెడిక్ హ్యాండిక్యాపే ఎక్కువ పారాలో ముందుకు వస్తున్నారు. నేను బ్లైండ్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇంటలెక్చువల్ మైల్డ్ డిజబిలిటీ కూడా ఎవరున్నా కూడా నాకు అప్రోచ్ కానీ నేను ప్రొఫెషనల్గా ఎక్కడైనా ట్రైనింగ్ ఇప్పించి ఇంటర్నేషనల్ నేషనల్ జాతీయ స్థాయిలో వాళ్ళు ఆడడానికి నా వంతు కృషి చేస్తా. గవర్నమెంట్ నుంచి కూడా కృషి చేయాలని వేడుకుంటాను. థ్యాంక్ యూ సార్.